ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయ శాఖ రాజుకుంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ పైన వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇది మెగా డిఎస్సి కాదు, నిరుద్యోగులను వంచే దగా డిఎస్సి అంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైసీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 16,347 టీచర్ పోస్టులతోటి విడుదలైన మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన రాజకీయ విమర్శలు సాగాయి. వీటిలో మెజారిటీ పోస్టులు పాత బ్యాక్లాగ్ పోస్టులేనని, ప్రభుత్వం కొత్తగా భర్తీకి ఇచ్చింది కేవలం 8,000 పోస్టులు మాత్రమేనని దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఇక టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణలో స్పష్టత లేకపోవడం, వయోపరిమితి పెంచకపోవడంతో 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ నోటిఫికేషన్ను సవరించి కనీసం 25,000 పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమాల మీద ఈ రోజు నిరసన ర్యాలీ జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ గతంలో ఎన్నో డిఎస్సీలు చూసాము. ఇటువంటి దగా డిఎస్సీ గతంలో ఎప్పుడు జరగల. సుమారుగా 16,347 పోస్టుల కోసం 3,36,000 మంది చదువుకొని ఎగ్జామ్ రాస్తే మీరు డిఎస్సీ రిజల్ట్స్ ప్రకటించినప్పుడు మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక ఎగ్జామ్ జరిగితే, ఒక మెరిట్ ఎగ్జామ్ జరిగితే 3,36,000 మంది ఎగ్జామ్ రాస్తే ఎవరెవరికి ఏ ర్యాంక్ రావాలని చెప్పాల్సినది పోయి మీరందరికీ మెసేజ్ పంపించి మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీకు ఉద్యోగాలు అని చెప్పేసి మీ మనుషులకి, మీ పార్టీ మనుషులకి, మీ పచ్చ జెండాలు కట్టుకున్న మనుషులకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ నిజంగా చదువుకొని నిరుద్యోగులుగా ఉండేసి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరికగా చదువుకున్న వాళ్ళందరికీ మీరు పుట్టరగొట్టే